ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రం జపిస్తే అష్ట కష్టాలు తొలగుతాయని ప్రతీతి. నారాయణ మంత్రం, నారాయణ దర్శనం మనిషికి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తాయి. నారాయణుని నివాసం దివ్య సాకేతం. నేటి భక్తి సమాచారంలో శంషాబాద్ దివ్య సాకేతం విశేషాలు తెలుసుకుందాం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, ओ श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో శ్రీరామ నగరంలో దివ్య సాకేతం నెలకొని ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటి NH-44 బెంగళూరు హైవే నుండి మదనపల్లి గ్రామం వరకు వెళ్తే ఆర్చి కానవస్తుంది. ఆర్చి నుండి 2 కిలోమీటర్లు లోపలికి ప్రయాణిస్తే దివ్య సాకేతం. जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम. సుమారు 53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన సుందర ఆలయం. శ్వేతవర్ణ కట్టడం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. అతి విశాల ఆవరణలో సుందర కట్టడం, ఆహ్లాద వాతావరణం ప్రత్యేకతగా చెప్పవచ్చు. श्री तिरुमलवास जगदीश करुणाभरणायिकनी चरणमि शरणु कलिनाश, కనరాదాసుల ప్రేమతో వినరామా మొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ, తిరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశ. శేషగిరివాస నివాళిగ జీవితాలే నీ కర్పించి, సప్తగిరులెక్కి పదాలను నమ్ముకున్న వారము కాదా. భక్త జన పోష పరాత్పర నిన్ను కొలిచి ఆ పరమేష్ఠి పాదములు కడిగి విధాతగ విశ్వకావ్యం రాయలేదా. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయిక నీ చరణమే శరణు కలినాశ. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు సంకల్పించి 2009లో నిర్మింపజేశారు. పరమ పూజ్యులు పెదజీయర్ స్వామివారి జన్మదిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దివ్య సాకేతం నిర్మింపజేశారు. 3 అంతస్తులలో 3 ఆలయాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు 3 రూపాలలో 3 అంతస్తులలో దర్శనమిస్తాడు. క్రింది అంతస్తులో కోదండ రామాలయం ఉంటుంది.
ఇదే కోదండ రామాలయం. అంతరాలయంలో చుట్టూ పలు దేవతా మూర్తులను దర్శించవచ్చు. సీత కోదండ రాములకి ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు.